ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదే విధముగా లైవ్లో, యూట్యూబ్లో మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మా పరిచర్యకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ స్పాన్సర్ చేస్తూ మా పరిచర్య కొరకు దినదినము మీ అనుదినంలో ప్రార్థన చేస్తున్న ఈ రాఫర్ బైబిల్ కుటుంబానికి అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ దినమున మనము ప్రభు వల్ల ఆరాధన కలిగి ఉన్నాము. ఈ నవంబర్ మాసంలో మొట్టమొదటి ఆదివారం దినమున దేవుడు తన కృప చేత దేవుని సన్నిధానంలో మనల్ని దినమున దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని సన్నిధానంలో ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయంతోనూ దేవుణ్ణి గణపరచడానికి దేవుని సన్నిధానంలో మనం ఉన్నాము. దేవుడు దేవుని బిడ్డల పట్ల, విశ్వాసుల పట్ల చేయలేని కార్యములు లేవు. ఆయన పుట్టినది మొదలుకొని తల్లి గర్భములో రూపింపక మునిపే దేవుడు మన జీవితంలో మేలులు, ఆశీర్వాదాలు, అనేకమైన అద్భుత కార్యాలు మన జీవితంలో చేశాడు. ఈనాటికి కూడా చేస్తూ ఉన్నాడు. కానీ గ్రహించలేని భక్తులుగా, వ్యక్తులుగా కొంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయని వ్యక్తులుగా లోకంలో, సంఘములో బ్రతుకుతున్నారు. ప్రభువు వైపు తిరగట్లేదు, ప్రభువుని చూడట్లేదు, ప్రభువు పైన ఆశ పెట్టుకోనట్లేదు. మారు మనసు పొందిన అనుభవంలోకి రాని వ్యక్తులుగా, మనస్సు మార్చుకోలేని స్థితిలో బ్రతుకుతూ అన్ని జనుల మాదిరిగానే అనేక మంది భక్తులు బ్రతుకుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము మనల్ని దర్శిస్తుంది. ప్రభువు వైపు తిరగగలుగుతున్నావా? ప్రభువుని నువ్వు చూడగలుగుతున్నావా? ప్రభువు వైపు నీవు తిరగగలిగితే దేవుడు నీ జీవితము ఎలాగ ఉంటుందో చూడు. నీవు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ, ఆయనలో ఆనందిస్తూ, ఆయనలో సంతోషిస్తూ, ఆయన కొరకు నీవు జీవించిన దినమున దేవుడు లోక ప్రజల ఎదుట నిన్ను గణపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈనాటి అంశం ఏమిటంటే ప్రభువు వైపు తిరుగుట. ప్రభువు వైపు తిరుగుట. బైబిల్ గ్రంథంలో నుండి అనేక మంది వ్యక్తులను, భక్తులను మీకు చూపిస్తాను. దానిని బట్టి ఇంకను మారు మనసు అనుభవంలోకి రాని వ్యక్తులుగా, ఇంకా రక్షణ పొందలేని ప్రజలుగా ఎవరైతే ఉన్నారో వారు మార్పు కలిగి దేవుని వైపు తిరగాల. రెండవది, విశ్వాసులుగా మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి కొంతమంది క్రైస్తవులు
లాగా జీవిస్తున్నారంటే దేవునిలో ఆనందించలేకపోతున్నారు, దేవునిలో కనిపెట్టలేకపోతున్నారు, దేవునితో సంతోషించలేకపోతున్నారు, దేవునితో నడవలేకపోతున్నారు, దేవుణ్ణి హత్తుకోలేకపోతున్నారు, ప్రభువు నిమిత్తము మనసు పూర్తిగా పరిచర్య చేయలేకపోతున్నారు, మందిరములో ఉండలేకపోతున్నారు, అంతిమముగా ప్రభువు కోసము బ్రతకలేకపోతున్నారు. ప్రభువు వైపు తిరిగి ప్రభువుని చూసి ఎప్పుడైతే ప్రభువుని కనపరుస్తావో నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు. నీవు ఎప్పుడైతే ప్రభువుని నీ క్రియలలోను నీ భక్తిలోను నీవు నడిచే మార్గంలో ఎప్పుడైతే ప్రభువుని చూపిస్తావో నిన్ను బట్టి అనేక మంది మార్చబడతారు. అంశములోకి వెళదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 35వ వచనము. ఈనాడు మనము ప్రభు బలారాధన కలిగి ఉన్నాము. మారు మనసు పొందలేని ప్రజలు దేవుని వాక్యము ద్వారా మార్చబడాలి. విశ్వాసులుగా మారు మనసు పొందిన వ్యక్తులు దేవుని హత్తుకుని పరిశుద్ధమైన బ్రతుకులు బ్రతకడానికి ఈనాటి సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 35వ వచనము చదువుతారా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 35వ వచనము. ఈ 9వ అధ్యాయము 35వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎవరా వ్యక్తి? అక్కడ రాయబడి ఉంటది ఐనేయ. ఈయన ఎన్ని సంవత్సరముల నుండి బాధపడుతున్నాడు? 8 సంవత్సరముల నుండి పక్షవాయువుతో బాధపడుతున్నాడు. అక్కడికి 2 వ్యక్తులు వచ్చారు. ఆ వ్యక్తులు ఆ ఐనేయ మధ్య కొన్ని మాటలు జరిగినప్పుడు అక్కడ ఒక కార్యము జరిగింది. ఆ కార్యమును బట్టి అతను దేవుని వైపు తిరిగాడు. అతని ద్వారా అనేక మంది ప్రజలు దేవుని వైపు తిరిగారు. ఆ వచనాలు మీకు నేను అర్థవంతంగా చెబుతాను. 32వ వచనంలో, ఆ తరువాత పేతురు సకల ప్రదేశంలో సంచారము చేయించు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. 33వ వచనంలో, అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుష్యుని చూచి పేతురు ఐనేయ మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనిమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దాలోను షారోనులోను కాపున ఉన్న వారందరూ అతనిని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. ఇక్కడ ప్రవక్తల చేత సేవకుల చేత దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అలనాడు మోషే ద్వారా అనేక కార్యాలు జరిగించాడు. ఎలీషా, యెరెమీయా, యెషయా ప్రవక్త, ఎజ్కేలు ప్రవక్త, అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. మోషే ఏ విధంగా అయితే వాడబడ్డాడో మరలా అలాంటి ప్రవక్తలను లేపుతాను, మరలా అలాంటి ప్రవక్తలను స్థిరపరుస్తాను, మరలా అలాంటి ప్రవక్తల ద్వారా అనేక మంది దేవుని వైపు తిరుగుతారు అని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఇక్కడ ఈ పేతురు
ఐనేయ అనే ఒక 8 సంవత్సరముల పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని బట్టి వెంటనే పేతురు చెప్పిన మాటను బట్టి అక్కడ స్వస్థత జరిగింది. పేతురు అక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెబుతాడు. సరే చూడండి, మా వెండి బంగారం ఉంటుంది, అదే వచనాల్లో Spirit of God. Thank you, wonderful Holy Spirit. Thank you, Lord. ఇక్కడ పేతురు చేసిన స్వస్థతను బట్టి, దేవుడు చేసిన ఆ స్వస్థతను బట్టి అనేక మంది ప్రజలు దేవుని వైపుకు తిరిగారు. ఈ దినమున దేవుని బిడ్డలమైన మనము ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేయవలసిన ఈ సందర్భంలో మనమున్నాము. అద్భుత కార్యాన్ని పొందిన వ్యక్తిని బట్టి అనేక మంది ఆయన వైపుకు తిరిగారు. ఆశ్చర్య కార్యాలు పొందిన వ్యక్తిని బట్టి వారిని చూసి ఆ ప్రజలు అనేక మంది దేవుని వైపు తిరిగారు. ఇది సత్యము. అనేక మంది దేవుని బిడ్డలు, విశ్వాసులు అనేక సంవత్సరములుగా అద్భుత కార్యాలు చూస్తున్నారు. అనేక సంవత్సరములుగా దేవుని కార్యాలు చూస్తున్నారు. అనేక సంవత్సరములుగా దేవుని మేలులు పొందుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో అన్ని మేలులు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ మన క్రియలను బట్టి ఎందుకు ప్రజలు దేవుని వైపు చూడట్లేదు? ఎందుకు దేవుని వైపు వారు వేగిరపడట్లేదు రావడానికి? ఆ పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని చూసి పేతురు ఎప్పుడైతే లేచి నడువు అని చెప్పినప్పుడు గొప్ప కార్యాన్ని చూసి ప్రజలందరూ దేవుని వైపు తిరిగారు. నిన్ను బట్టి, నన్ను బట్టి మనుష్యులు దూరం అయిపోతున్నారేమో దేవునికి. నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుని సంఘాలకు దూరం అయిపోతున్నారేమో విశ్వాసులు. నిన్ను బట్టి, నన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నా ప్రవర్తన బట్టి లోకము వైపు వెళ్ళిపోతున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులుగా గద్దించి, సేవకులుగా ఖండించి, సేవకులు విశ్వాసులను సరిచేసి సక్రమమైన మార్గములో, దేవుని మార్గములో, దేవుని నడవడికలో నడపవలసిన సేవకులు విశ్వాసుల చేతిలో బాణంలాగా మారిపోతున్నారు. సంఘ పెద్దల చేతిలో ఒక బాణములాగా మారిపోతున్నారు. దేవుని వైపు అనేక మంది ప్రజలను నడపవలసిన మనము, విశ్వాసులుగా ఉన్న ప్రజలు దేవుని వైపు అనేక మంది ప్రజలను దేవుని సన్నిధానానికి తీసుకురావాల్సిన విశ్వాసులమైన మనము సేవకులను మన వైపుకు తిప్పుకుంటున్నాం. సేవకుడు నేను చెప్పింది చేయకపోతే సేవకుడు అవుట్. సేవకుడును దేవుని నుండి దూరం చేసే విశ్వాసులుగా ఉన్నాము. ప్రియా నా సహోదరి సహోదరులారా, మనము ప్రభువు తట్టు తిరిగే ప్రజలను దూరము చేస్తున్నామేమో. ఇక్కడ పేతురు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి ఐనేయ అనే పక్షవాయువు కలిగిన వ్యక్తి స్వస్థత పొందాడు. అంత మాత్రమే కాదు, అనేక మంది ప్రజలు ప్రభువు వైపు తిరిగారు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం చదువుతారా? విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనము. థ్యాంక్ యూ లార్డ్.
తిరుగుదాము. ఈ విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనంలో మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము. మన మార్గములు ఎలాగ ఉన్నాయి, మన నడవడిక ఎలాగ ఉన్నది, మన క్రియలు ఎలాగ ఉన్నది నేటి క్రైస్తవులు మర్చిపోతున్నారు. నేటి విశ్వాసులు మర్చిపోతున్నారు. దేవునికి దూరం చేసే వ్యక్తులు అనేక మందిరాల్లో, అనేక సంఘాలలో కనబడుతున్నారు. అనేక మంది ప్రజలు దేవుని సన్నిధానంలో మేము వస్తే మా బాధలు పోతాయి, మాకు సంతోషం ఉంటుంది, మా కష్టాలు మా సమస్యలు పోతాయని అనేక మంది దేవుని వైపు చూస్తుంటే, ప్రభు వైపు తిరుగుతామని అనేక మంది మందిరాలకు ప్రయాణిస్తుంటే మన క్రియలను బట్టి దేవుని దూరం చేసేస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, టర్న్ టు ద లార్డ్. మారు మనసు ప్రభు వైపు తిరగాలి, ప్రభు వైపు తిరగాలి. మొట్టమొదటిదిగా ప్రభు వైపు అక్కడ తిరిగారు, ప్రభు తట్టు తిరిగారు వారు, యెహోవా తట్టు తిరిగారు వారు. యెహోవా తట్టు తిరిగారు కనుక అక్కడ ఒక కార్యము జరిగింది. మారు మనసు, కన్వర్షన్. అక్కడ ప్రజలందరూ మార్పు పొందారు. వారి హృదయములు మార్చబడ్డాయి. ప్రియ నా సహోదరులారా, మొట్టమొదటిగా మన జీవితంలో ఈ దినమున దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఇంకను ఎవరైనా ఆటంకపరిచే వ్యక్తులుగా ఉన్నామా? ఓషియా గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? ఓషియా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. కాబట్టి నీవు నీ దేవుని చుట్టూ తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మకముంచాలి. దేవుని తట్టు తిరగాలి. ఎందుకంటే కనికరమును న్యాయమును చేసే దేవుడు ఆయనే, కరుణించే దేవుడు ఆయనే. ఆయన కనికరము గల దేవుడుగా, న్యాయము తీర్చే దేవుడుగా, మన జీవితాలను వెలిగించే దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు వైపు తిరుగుట మనము దేవుని బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాసులుగా ప్రభు వైపు తిరగగలుగుతున్నామా? ప్రభువుని చూడగలుగుతున్నామా? ప్రభువులో ఆనందించగలుగుతున్నామా? మారు మనసు పొందామని భ్రమలో బ్రతికేస్తున్నాము. బాప్తిస్మము రక్షణ అనుభవంలో ఉన్నామని భ్రమలో బ్రతికేస్తున్నాము. మనము ప్రభు వైపు తిరగలేరు. ప్రభువుని చూడలేని వ్యక్తులుగా మనం ఉన్నాము. ప్రభువుని గ్రహించలేని వ్యక్తులుగా మనం ఉన్నాము. ఆ వ్యక్తి పేతురు మాటలను బట్టి అక్కడ ఐనేయ అనే వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ఆ ప్రజలందరూ ప్రభు వైపు చూశారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ క్రియలను బట్టి, నీ మాటలను బట్టి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావేమో. నీ క్రియలను బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీవు ఈ లోకంలో నడిచే నడత వలన నిన్ను బట్టి అనేక మందికి దేవునికి దూరం అయిపోతున్నారేమో. నీ కోపము, నీ ఉద్రేకము అనేక మంది ప్రజలను దేవుని వైపు దూరం చేసేస్తున్నారు. నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి, నశించిపోతున్న ఆ ప్రజలకు విడుదల ఇవ్వడానికి, పాప బంధకాలు ఉన్న ప్రజలందరికీ విడుదల ఇవ్వడానికి తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. మన పాపముల కోసం, మన దోషముల కోసము ఆయన
ఏ మచ్చ లేని వ్యక్తి, ఏ పాపము లేని వ్యక్తి మన కొరకు గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఆయన నీతిమంతుడిగా, నిరపరాధిగా ప్రజలందరి పాపములను భుజం మీద వేసుకొని దేవుని కుమారుడిగా, దేవుడిగా, ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభువు అనేక మంది కొరకు పాప క్షమాపణగా మారిపోయాడు. ఇదిన మన ప్రభు వైపు మనము చూడగలుగుతున్నామా? ప్రభు వైపు చూడగలిగి ప్రభువులు సంతోషించి అనేక మందిని ప్రభువు దగ్గరికి తిప్పగలుగుతున్నామా? అనేక మందిని ప్రభువు తట్టు నీవు త్రిప్పగలిగితే, అనేక మందిని దేవుని వైపు నువ్వు నడిపించగలిగితే నీకు పరలోక రాజ్యంలో గొప్ప బహుమానాలు, గొప్ప కిరీటాలు దాచి ఉంచాడు. ఓర్పు కలిగి, సహనము కలిగి, దేవుని కొరకు ఒక గురి కలిగి, ఒక లక్ష్యము కలిగి, ఆశ కలిగి దేవునికి సాక్షిగా నీవు బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకో నా ప్రియ సహోదరి, సహోదరుడా. టర్న్ టు ద లార్డ్. ప్రభు వైపు త్రిప్పగలిగే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభు వైపు త్రిప్పగలిగే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధితో, అంతఃకరణ శుద్ధి కలిగి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ప్రభు సన్నిధానంలో ప్రజలను దేవుని పరిచయం చేసే వ్యక్తులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా మనం ఉండాలి. మనము మారు మనసు పొందిన వ్యక్తులు, రక్షణ పొందిన వ్యక్తులు. ఇంకను మనము విశ్వాసులుగా ఉన్నామేమో, ఇంకను మనము ఆత్మీయంగా ఎదిగి శిష్యులుగా మనము మార్చబడాలి. శిష్యులుగా మనం మార్చబడాలి. దేవుని శిష్యులుగా చేయాలి. సర్వలోకమును, సర్వ సువార్తను ప్రకటించి అనేక మందిని శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులు తనలో తాను తగ్గించుకునే స్వభావం ఉంటుంది. నా కుటుంబము, నా అనే అహము తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు శిష్యులుగా నీ జీవితాన్ని ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నీవు శిష్యులుగా మార్చబడతావో, నీలో అన్ని తగ్గించుకుని దేవుణ్ణి కనపరిచే వ్యక్తిగా నీవు బ్రతుకుతావు. దేవుని కనపరిచే వ్యక్తిగా నీవు బ్రతుకుతావు. మొట్టమొదటిది ప్రభు వైపు తిరుగుటలో మారు మనస్సు. అక్కడ ప్రజలందరూ కూడా ప్రభు తట్టు తిరిగారు. రెండవది అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 14వ వచనము. 5వ అధ్యాయము 14వ వచనము. ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులు, స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. ఇక్కడ అననీయ, సఫీరా అనే ఒక భార్యాభర్తలు ఇక్కడ కనబడతారు. అననీయ అను ఒక మనుష్యుడుండెను. తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. ఆ వచనాలన్నీ కూడా మనం జాగ్రత్తగా చదివితే అక్కడ దేవుణ్ణి మోసపరిచిన వ్యక్తులుగా, అక్కడ దేవుణ్ణి మోసపరిచి అన్యాయముగా మరణము పొందిన వ్యక్తులుగా మనం వారిని చూస్తున్నాం. భార్య ఎరుకనేవాడు దాని మెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఆ భాగము మనము చదివితే మనము దేవుని సహవాసములో లేకుండా, దేవునితో మనము ఇంటిమసిలో లేకుండా, దేవునితో మనము కనెక్షన్ తెంపుకొని సాతానుకు చోటిస్తున్నాం. సాతానుకి మనం జీవితంలో ఎప్పుడైతే మన హృదయంలో చోటిస్తున్నామో, సాతాను మన హృదయంలోకి వచ్చి మన పరిస్థితులన్నీ కూడా చిన్నాభిన్నము చేసేసి మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలన్న ఆలోచనలు చెరిపివేసి
మనల్ని దేవుని ఎదుట అన్యాయస్తులుగా నిలబెడుతున్నాడు. సాతాను క్రియలకు నువ్వు ఎప్పుడు ఎందుకు చోటిస్తున్నావంటే నీవు దేవునితో సహవాసము చేయట్లేదు. మొట్టమొదటిది మారు మనసు, రెండవది సహవాసము. ఈ చదువుకున్న వచనంలో 14వ వచనంలో అనేక మంది ప్రజలు ప్రభు పక్షమున చర్చబడ్డారు. ఆ ప్రజలందరూ ఇక్కడ మొట్టమొదటిగా ఈ భూమి అమ్మే దాంట్లోంచి డబ్బులు తీసుకుని కొంత అక్కడ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇద్దరు చనిపోయారు. అననీయ సఫీరా ఇద్దరు కూడా చనిపోయారు. ఆ వచనంలో మనకు కనపడుతుంది. 4వ వచనంలో నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితమని వారితో చెప్పెను. అననీయ మాటలు వినిచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. అక్కడ ఆ మాటలు వింటుండగానే దేవుని నువ్వు మోసము చేశావు, దేవునితో నీవు అబద్ధమాడావు అని చెబుతుండగానే అననీయ ఆ మాటలు విని అక్కడే ప్రాణం విడిచింది. అక్కడే ప్రాణం విడిచింది. 7వ వచనంలోను మరలా మనము చదివితే ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుకగా లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఎంతకే అని చెప్పినందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురు ఆమెతో చెప్పాను. అననీయ సఫీరా ఇద్దరు చనిపోయారు. ఇక్కడ క్రింది వచనాల్లో ఉంటాయి, ఇద్దరు చనిపోయారు. 11వ వచనంలో సంఘమంతటికి ఈ సంగతులు విని వారికి అందరికి మిగిలిన భయము కలిగెను. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలు మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కొలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అక్కడ వాళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత మిగతా ప్రజలందరూ భయపడ్డారు. భయపడి అనేక మంది ప్రజలు దేవుని వైపు చేర్చబడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునితో సహవాసము కలిగి జీవించాలి. దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడని గ్రహింపు కలిగి మనం జీవించాలి. అనేక మంది అనుకుంటారు, మనం బిల్డింగ్ లో ఉన్నాము కనుక దేవుడు చూడేమో, మనము హోటల్లో ఉన్నాము కనుక దేవుడు చూడేమో, మనము చీకటిలో ఉన్నాము కనుక దేవుడు చూడేమో. దేవుడు అన్ని చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే ఒక్కసారిగా నీ జీవితాన్ని పరీక్షించి పరిశోధించాడంటే అతలాకుతలం అయిపోతావు. యోబును పరీక్షించాడు సాతాను, అనుమతించాడు దేవుడు. అన్ని నాశనం అయిపోయినాయి, అన్ని కోల్పోయినాయి. సర్వము సంపాదించిన సంపద అంతా కూడా అంత కోల్పోయాడు. యోబు అంత ధనవంతుడు లేడు, యథార్థవంతుడు లేడు, నీతిమంతుడు లేడు. అన్ని కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. దేవుని వైపు తిరుగు, ప్రభువుతో సహవాసము చేయి. ప్రభువుతో నీవు సహవాసము చేస్తే, నీవు మారు మనసు పొందిన వ్యక్తిగా నీవుంటే, ప్రభువుతో నీవు సహవాసము చేస్తే గొప్ప కార్యములు చూడబోతున్నావు. నీవు చూస్తే గొప్ప కార్యములు ఎలాగ ఉంటాయంటే, నిన్ను బట్టి అనేక మంది మేలులు పొందుకుంటారు, నిన్ను బట్టి అనేక మంది దీవించబడతారు, నిన్ను బట్టి అనేక మంది రక్షణ పొందుతారు, నిన్ను బట్టి అనేక మంది దేవుని వైపు నడిపించబడతారు. ప్రభు వైపు త్రిప్పగలిగే వ్యక్తిగా నీవున్నావా? ప్రభు యొద్దకు చేర్చే వ్యక్తిగా నీవున్నావా? ప్రభువు నందకు చేర్చబడిన వ్యక్తిగా నీవున్నావా? ప్రభువు నంద నీవు దేవుని కుమారుడిగా ఉండగలుగుతున్నావు.
ఆ సహవాసము, ఆ కనెక్షన్ తెగిపోకుండా ఆ పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడు కూడా ఆ కనెక్షన్ అలాగే కొనసాగాల. ఒక ఫోన్ మనం వాడుతుంటే అడవుల ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఇంటర్నెట్ సిగ్నల్ కట్ అయిపోతుంది, ఫోన్ కనెక్ట్ అవ్వదు, ఫోన్స్ కనెక్ట్ అవ్వవు. అక్కడ వరకు పరిమితి పెట్టాడు ఆ సిగ్నల్స్కి. దేవునితో నీ సిగ్నల్ ఏ విధంగా ఉన్నది, నీ కనెక్షన్ ఏ విధంగా ఉన్నది? ఎల్లప్పుడూ ఆయనతో నీవు సత్సంబంధాలు కలిగి జీవిస్తున్నావా? ఎల్లప్పుడూ ఆయనతో నీవు నడవగలుగుతున్నావా? ఆ సహవాసము, సంఘ సహవాసము, దేవుని సహవాసము నీకు చాలా ప్రాముఖ్యమైనది. సంఘ బిడ్డలారా, లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలారా, మన సహవాసము ఎక్కడ? దుష్ట సాంగత్యాల మధ్య ఉన్నదేమో, అన్యాయస్తుల మధ్య మన సాంగత్యం ఉన్నదేమో, లోక ప్రజల మధ్య మన సాంగత్యం ఉన్నదేమో. మన సాంగత్యం ఉండవలసినది దేవునితో, మన సహవాసం ఉండవలసినది దేవునితో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు వైపు తిరగాలి, ప్రభువుని చూడాలి, మరో మనసు అనుభవంలోకి వచ్చి దేవునితో సహవాసం కలిగి జీవించాలి. మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనము. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఈ మాట చదివినప్పుడు, ఈ మాటను నేను ధ్యానిస్తున్నప్పుడు హృదయంలో ఒక బాధ కలిగింది. ఈ మాటను చదువుతున్నప్పుడు దేని కొరకు బ్రతుకుతున్నాను? కుటుంబం కొరక, మనుషుల మెప్పు కొరక, ప్రభువు కొరక? పౌలు భక్తుడు తీర్మానం తీసుకున్నాడు, బ్రతికితే క్రీస్తని, చావైతే లాభమని తీసుకున్నాడు తీర్మానం. ఒక ఆవేదన కలిగించే, ఒక బాధలోకి తీసుకువెళ్ళింది వాక్యం చదువుతున్నప్పుడు. దేవా, ఈ పాప జీవితము అపరాధులుగా చచ్చిపడి ఉన్న మమ్ములను అనీతిమంతులుగా, అభాగ్యులుగా, దౌర్భాగ్యులుగా లోకము వైపు తిరుగుతున్నప్పుడు మమ్మలను పరిశుద్ధపరిచావు, మమ్మలను ప్రత్యేకపరిచావు, మమ్మల్ని లోకంలో నుండి నువ్వు ఏర్పరచుకున్నావు. అలనాడు ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో ఆ ఫరో బానిసత్వంలో ఎన్ని బాధలు పడ్డారో, ఆ బాధలు పడినప్పుడు, ఆ వేదనలు చెందుతున్నప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడు, దేవుడు చూడలేకపోయాడు ఆ బానిసత్వాన్ని. నా ప్రజలు, నా ప్రియ ప్రజలు, నా ఇశ్రాయేలీల ప్రజలు, నా బిడ్డలు బాధపడుతున్నారు, వేదన పొందుతున్నారు. దేవుడు చూడలేకపోయాడు. చూడలేక ప్రవక్తను ఏర్పరచుకున్నాడు. నత్తివాడైన మోషేను, నేను మాట్లాడలేను ప్రభువా, నేను దేనికి పనికిరాను ప్రభువా, నేనేమి చేయగలను ప్రభువా అని దేనికి పనికిరాని, ఎన్నికలేని వ్యక్తి అని ఊహించుకున్న వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుని ఆ ఫరో బానిసత్వంలో నుండి, ఆ ఫరో సామ్రాజ్యంలో నుండి ఆ ఐగుప్తు ప్రజలందరినీ కూడా విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. యేసయ్యా, మా జీవితంలో
ఈ గమ్యము, ఈ గురి, ఈ బ్రతుకు దేని కొరకు ప్రభువా? అంధకార శక్తుల మధ్య, చీకటి శక్తుల మధ్య బ్రతుకుచున్నాము. నీ కొరకు నిలబడ్డాము, నీ కొరకు బ్రతకాలని ఒక తీర్మానము తీసుకున్నాము. ఒక ఆశ కలిగి, ఒక గమ్యము, గురి కలిగి ముందుకు పరిగెడుతున్నాము. నీ శక్తి, నీ అభిషేకము మా నోట, నీ మాట ఉంచు ప్రభువు. బ్రతికితే ప్రభువు ప్రజలకు చూపించాలి. బ్రతికితే ప్రభు వైపు ప్రజలను, అనేక మందిని దేవుని తట్టు తిరిగేలాగా, ప్రజలను దేవుని యొద్దకు చేర్చే వ్యక్తులుగా, దేవుని సహవాసంలో వారిని నడిపించే వ్యక్తులుగా ఉండాలని తీర్మానం. ఈ 14వ అధ్యాయంలో మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఆ మాటను చదివినప్పుడు ఇంకను దేవుని కొరకు త్యాగము చేయాలి, సమయాన్ని త్యాగము చేయాలా? నీ విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వాలా? నీ విలువైన సమయమును దేవునికి ఇచ్చినప్పుడు, నీకు విలువైనది దేవునికి ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నీకు విలువైనది దేవునికి ఇవ్వగలవా? నీవు దేన్ని ప్రేమిస్తున్నావో దినమున ఆలోచన చేయి. కొంతమంది కుటుంబాన్ని ప్రేమిస్తారు, కొంతమంది డబ్బును ప్రేమిస్తారు, కొంతమంది సెల్ ఫోన్ ప్రేమిస్తారు, కొంతమంది లోకంలో ఎంజాయ్ చేయడానికి ఆశపడతారు. ప్రజలు రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు. నీవు దేనిని ప్రేమిస్తున్నావు? నీకు ఇష్టమైనది, నీవు ప్రేమించినది దేవునికి ఇవ్వగలవా? అబ్రహాము వృద్ధాప్యంలో కుమారుడు ఇచ్చాడు. ఆ వృద్ధాప్యంలో అవమానాలు, నిందల మధ్య ఆ కుమారుడు ఇస్సాకు మరలా బలి ఇవ్వమన్నాడు. అబ్రహాము బాధపడలేదు, అబ్రహాము నిరుత్సాహపడలేదు, అబ్రహాములో అవిశ్వాసం రాలేదు. నా ప్రభువు సమర్థుడు, నా ప్రభువు సమర్థుడు. వృద్ధాప్యంలో ప్రభువుని దేవుడు కుమారుని ఇచ్చాడు. తీసుకుంటే మరలా ఇవ్వలేడా? తీసుకుంటే మరలా ఇవ్వలేడా? సందేహం రాలేదు. దేవుడు అడిగిన చేయడానికి, ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధపడ్డాడు. మనము ఏమి చేయగలుగుతున్నాము ప్రభువు కొరకు? ఏం చేశాము ఇన్ని దినములు? బ్రతికితే ప్రభువు కొరకు బ్రతకాల. మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. చచ్చిపోయినా ఈయన కుమారుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. అమెరికాలో ఒక సహోదరుడు చనిపోయాడు. ప్రభువు కొరకు సాక్షులుగా నిలబడ్డారు. చచ్చిపోయిన బ్రతికున్న ప్రభువు బిడ్డలు వీరి కొరకు, వీరు చేసిన కార్యములను బట్టి అనేక మంది ప్రజల వైపు తిరిగారు. వీరు బ్రతికినా చచ్చిపోయినా ప్రజలు మార్చబడ్డారు. అనేక మంది ఆ ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినప్పుడు అన్యజనులు, తెలియని వ్యక్తులు యూట్యూబ్లో ఎవరు ఇలా అని అనేక మంది, గూగుల్లో అనేక మంది చర్చ చేశారు. దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. మనం బ్రతికినా చచ్చిపోయినా ఒక దినమున మన గురించి ఈయన కుమారుడు చేసిన పరిచర్య ఇది. బంధకాల్లో, పాపములో, రకరకాల శ్రమల్లో ఉండి దేవుణ్ణి ఎరిగి నీతిమంతుడిగా, సత్యవంతుడిగా, పరిశుద్ధుడిగా ప్రభువును ప్రకటించాడు ప్రభువు. వారిని బట్టి అనేక మంది ప్రజలు ప్రభు వైపు తిరగడానికి, ప్రభు యొద్దకు చేర్చబడ్డానికి అనేక మంది చూశారు. దినమున మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను
ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మన క్రియలు ఎలా ఉండాలి, మన భక్తి జీవితం ఎలా ఉండాలి, మన నడవడిక ఎలాగా ఉండాలి, మన సహవాసం ఎవరితో, మన సంభాషణలు ఎవరితో, మన ఆలోచనలు, జ్ఞానమునిచ్చే దేవుడు, వివేకమునిచ్చే దేవుడిని వదిలిపెట్టేసి లోకపు సంఘర్షణలో బ్రతికేస్తున్నామేమో, లోకపు అలవాట్లో బ్రతికేస్తున్నామేమో, ధనము కొరకు పరిగెత్తే వ్యక్తులుగా ఉన్నాము, ధనము కొరకు పరిగెత్తే వ్యక్తులుగా ఉన్నాము. మనుష్యులను, దేవుని బిడ్డలను దేవుని సంఘాలకు, మందిరాలకు వెళ్లకుండా ఆటంకపరిచే వ్యక్తులుగా ఉన్నామేమో. దేవుడు కనిపెడుతున్నాడు. దేవుని యొద్దకు అనేక వైపు తిరిగేటట్టుగా నిన్ను చూసి వారు మర్చపడాలి. ప్రభువు యొద్దకు నీవు అనేక మంది ప్రజలను చేర్చే వ్యక్తిగా నీవు ఉండాలా. దినమున అనేక అంశములు ఇంకనూ ఉన్నవి. నేను 6 అంశములు చెప్పాలనుకున్నా. దేవుడు మరి 2 అంశములు మాత్రమే చెప్పాను. మొట్టమొదటిది మారు మనసు. మారు మనసు. ఈ ప్రజలందరూ దేవుని తట్టు తిరిగారు, వారి హృదయం మార్చబడింది. అనేక మంది ప్రజలు మార్చబడి దేవుని వైపు తిరిగారు. రెండవది ప్రభువునందుకు అనేక మంది చేర్చబడ్డారు. ప్రభువు సహవాసంలో అనేక మంది ఉన్నారు. ప్రభు సహవాసంలో మనము కూడా ఉండాలి. మూడవది ప్రభువు కోసము మనము బ్రతుకుచున్నాము. మన భక్తిని చూస్తున్నాడు, మన భక్తిని చూస్తున్నాడు. భక్తి పరులుగా, దేవునికి నమ్మకమైన వ్యక్తులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవిస్తున్నామేమో. మన భక్తి ఎలాగ ఉన్నదో ఏనాడైనా ఆలోచన చేసావా? ఏనాడైనా యేసయ్యా, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను ప్రభు, నిన్ను బట్టి నేను గణపరచబడుతున్నాను ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా, నీవే మహిమపరచబడాలి ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా అని ఏనాడైనా నీలో ఆ తగ్గింపు భావము, ఆ తగ్గింపు ప్రవర్తన నీలో ఉన్నదా? ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా? మనము బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, ప్రభువు కోసము బ్రతుకుతున్నామని గ్రహింపు కలిగి జీవించాలి. మన భక్తిని, మన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కట్టుకోవాలి. భక్తిని, మన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ సరి చేసుకుంటూ మనము బ్రతకాలి. మన భక్తి సంపూర్ణముగా ఉండాలి. మన భక్తి మాల్యము లేనట్టుగా, దేవునికి నమ్మకముగా, సేవకులకు నమ్మకముగా, సంఘ పరిచర్యలో నమ్మకముగా, యథాయితగా, తల్లిదండ్రుల మాటలను విని, నీ భర్తకు లోబడి, నీ భార్యను ప్రేమించి, దేవుడిచ్చిన ఆజ్ఞలను నెరవేర్చి, దేవునితో సహవాసము చేయగలిగిన నాడు నీవు, నీ కుటుంబము, నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను లేపబోతున్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుడు నిలబెట్టబోతున్నాడని సత్యము నీవు గ్రహించి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని విషయాన్ని నీవు గ్రహించి, ఎప్పుడైతే నీవు దేవుని కొరకు బ్రతికితే, దేవుని కొరకు నీవు జీవిస్తే, దేవుడు రాబోయే దినముల్లో గొప్ప ప్రవక్తగా, జ్యోతి వలె, వెలుగు వలె అనేక మందిని వెలిగించే వ్యక్తిగా, అనేక మందికి సహాయము చేసే వ్యక్తిగా, అనేక మందికి ఆహారము పెట్టే వ్యక్తిగా, అనేక మందికి నీ దగ్గర ఉన్న ధనమును త్యాగము చేసే వ్యక్తిగా, అనేక మందికి నీవు కనికరము, దయ చూపే వ్యక్తిగా, కరుణించే వ్యక్తిగా, లేని వారికి, విధవరాలకు, దిక్కు లేని వారికి నీవు సహాయం చేసే విధముగా, ఆ విధముగా నిన్ను దేవుడు హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ విధముగా దేవుడు నిన్ను హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు. 4వ విషయాన్ని కూడా చూద్దాం. 4వ విషయాన్ని చూసి మనము ముగించుకుందాం. ప్రభువు వైపు తిరుగుట. మొట్టమొదటిది మారు మనసు, రెండవది దేవుని సహవాసంలో, 3 మన భక్తిని కాపాడుకోవాలా. 4వది అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? 11వ అధ్యాయం 23వ వచనంలో, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఇక్కడ పై వచనాల్లో చూస్తే స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియొక్కు ప్రదేశంలో వరకు సంచరించిరి. కుఫ్రీలు కొందరును కురేనీలు కొందరు వారిలో ఉండిరి. వీరి అంతియొక్కుకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడయ్యుండును గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ప్రభువు హస్తము వారికి తోడయ్యుండును గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు వైపు తిరిగిరి, ప్రభువు తట్టు తిరిగిరి. వానిని గూర్చిన సమాచారం యెరూషలేములో సంఘపు వారు విని బర్నబాను అంతియొక్కు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఇక్కడ హృదయముతో ప్రభువుని హత్తుకొనుట, ఈ హృదయముతో ప్రభువును హత్తుకొనుట, మనము విశ్వాసులుగా మారు మనసు పొంది దేవుని ప్రియ కుమారులుగా ఉన్నాము. శిష్యత్వంలోకి రావాలి, డిసైబుల్షిప్, శిష్యత్వంలోకి రావాలి. హృదయముతో ప్రభువుని హత్తుకొనుచు మనము దేవునికి శిష్యత్వంలోకి రావాలి. అనేక మందిని శిష్యులుగా మార్చాలి. స్థిర హృదయము మనలో ఉండాలి. మనము ప్రభువుని హత్తుకుంటే ప్రభువు మనతో ఉన్నాడు కనుక మనలో ప్రభువు స్వారూప్యము, ప్రభువు స్వభావము, ప్రభువు దయాగుణములు, ప్రభువు క్షమాగుణములు అన్ని కూడా మన జీవితంలోకి వచ్చి దేవుని వాక్యము ద్వారా మనము శిష్యులుగా అనేక మందిని శిష్యత్వంలోకి నడిపే వ్యక్తులుగా మనము జీవించగలుగుతాము. హృదయముతో ప్రభువుని హత్తుకొనాలి. హృదయంతో ప్రభువుని హత్తుకొనుచు, ఆ హృదయంతో ప్రభువుని ఎప్పుడైతే హత్తుకున్నామో నీ జీవితంలో ఆ సమస్యల వలయంలో నుండి నీ విడుదల పొందుకుంటావు. హృదయంలో నీవు దేవుణ్ణి హత్తుకొనకుండా సాతాను వలలో నీవు చిక్కుకుంటున్నావు. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటే నీవు లోకము వైపు చూడవు. ఒక శిష్యుడిగా అనేక మంది శిష్యులను చేయడానికి నీవు పరిగెడతావు. ఒక శిష్యుడిగా నీవు అనేక మంది శిష్యులుగా చేయడానికి నీవు పరిగెట్టే వ్యక్తిగా ఉంటావు. ప్రియాదేవుని బిడ్డలారా, ఈ ప్రభు వైపు తిరుగుటలో 6 అంశంలో 4వ అంశము హృదయంతో ప్రభువుని హత్తుకోవాలి. శిష్యత్వంలో అనేక మంది శిష్యులుగా నీవు శిష్యుడిగా అనేక మంది శిష్యులుగా చేయాలి. ఐదవదిగా కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. హృదయము పూర్ణ హృదయముతో ప్రభువు నామమున కీర్తనలు పాడుతూ, సంగీతములు పాడుతూ, ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువును కనపరుస్తూ, ప్రభువుని సంతోషపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ప్రభువుని మనం హత్తుకుంటామో, ప్రభువు శక్తిని మనం పొందుకుంటామో, హృదయంలో ఆయనకి స్థానం ఇస్తామో, ఆయన్ని ఆరాధించే వ్యక్తులుగా, ఆయన్ని గణపరిచే వ్యక్తులుగా ఉంటాము. చివరిగా కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా పని చేయుటాం. ప్రభువు నిమిత్తము మనము ఇష్టముగా పని చేయుటాం, కష్టముగా పని చేయవద్దు. కొందరు మందిరంలో కూర్చోాలంటే చాలా కష్టపడిపోతారు. ఒక పాస్టర్ గారు 1 అరగంట ఎక్కువ చెప్పారంటే బాధపడిపోతారు, సనిగేసుకుంటారు. ఎంతో భారాన్ని మోసేస్తున్నట్టు ఫ్యాన్ కింద కూర్చుని, కుర్చీల్లో కూర్చుని ఆ భారం అంతా మేమే, మా భుజముల మీద, మా తల మీద 1000 కిలోల బరువు ఉన్నదనుకుని లోపల సనిగేసుకుంటారు. సనుక్కొని దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారు. ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా పని చేయగలుగుతున్నావా? ప్రభువు నిమిత్తము, ప్రభువు కొరకు, ప్రభువుని జీవితంలో ఒక విలువను ఇచ్చే దేవునిగా, ప్రభువు నిన్ను లోకంలో నిలబెట్టే వ్యక్తినిగా నీవు నమ్మి
మనస్ఫూర్తిగా ఇష్టముగా నీవు కార్యములు చేసే వ్యక్తిగా ఉండాలి. మనస్ఫూర్తిగా చేయాలా, ఇష్టముగా దేవునికి చేయాలా. హృదయము అంతరములో ఎరిగిన దేవుడు కనుక ఆయన నీవు నేటి పెదవులతో స్తుతిస్తున్నామో. కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది చప్పట్లు కొడతారు. గుంపులో అందరు కొడుతున్నారు కనుక కొట్టాలి, అందరూ పాడుతున్నారు కనుక పాడాలి, అందరూ ప్రార్థన చేస్తున్నారు కనుక ప్రార్థన చేయాలని నేటి పెడుతున్నారు. మనస్ఫూర్తిగా చేయాలి. ఒక మాస్టర్, కుకింగ్ మాస్టర్ ని చూస్తే తన ఎఫర్ట్స్ అంతా పెట్టి కారం ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో, మసాలా ఎంత వేయాలో, ఏది ఎంత వేయాలో, అది తినవారికి ఎంత బాగుండాలో అని ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి వంటను ప్రిపేర్ చేస్తాడు. దేవుని సన్నిధానములో నీకు దేవుడు అన్ని ఇచ్చే దేవుడని నీవు ఎరుగు, తెలుసు. కానీ మనస్ఫూర్తిగా దేవుని సన్నిధానంలో కూర్చో. కొంతమంది దిక్కులు చూస్తూ ఉంటారు. ఈనాటి పెద్దలు, అనేక మంది సంఘ పెద్దలు మందిరాల్లో ఫోన్లు చూస్తూ పాస్టర్ గారు ఏం చెప్తున్నారో కూడా వినలేని వ్యక్తులుగా ఉన్నారు. కొంతమంది సంఘ బిడ్డలైతే నిద్రపోతారు. కొంతమంది దేవుని బిడ్డలు, విశ్వాసులు పాస్టర్ గారు ఏదైనా ప్రశ్న వేస్తే, వాక్యము చెప్పినప్పుడు ఇది చెప్పాను కదమ్మా, దీనిలోంచి ప్రశ్న వేస్తే ఒక్కడి నోట నుండి సమాధానం రాదు. వారు వినలేని వ్యక్తులుగా ఉన్నారు. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధానంలో గడపలేని వ్యక్తులుగా ఉన్నారు. మనస్ఫూర్తిగా మనము ఏది చేసినా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. మనస్ఫూర్తిగా నువ్వు పరిచర్య చేయి. నీవు మనస్ఫూర్తిగా నీవు ఇవన్నీ తుడు, లేకపోతే సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయి, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయి. పరిచర్య కొరకు, దేవుని కొరకు నువ్వు ఏది చేస్తావో దానిని బట్టి నిన్ను హెచ్చిస్తాడు. నీవు ఇష్టముగా చెయ్యి. పాస్టర్ గారు ఏదో అంటాడేమో, లేకపోతే మా నాన్నగారు తిడతారేమో, లేకపోతే ఇది చేయకపోతే ఏదన్నా అంటారేమో అని చెయ్యవద్దు. మనస్ఫూర్తిగా హృదయము, మన హృదయము దేవునిది. మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీకు నచ్చనట్టు ఏదో టైం పాస్కో, లేకపోతే మనుషుల కొరకు నువ్వు చేయకూడదు. నువ్వు ఏది చేసినా ప్రభు కొరకు చేయి. ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయి. పరిచర్య చేసిన, పాటలు పాడిన, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన, ఏది చేసినప్పటికీ మనస్ఫూర్తిగా చేయి. నిన్ను బట్టి అనేక మంది ప్రజలు ప్రభు వైపు తిరుగుతారు. నీవు చేసే పరిచర్యలో లోపం ఉండవద్దు. నీవు చేసే పనిలో లోపం ఉండొద్దు. నీవు చేసే దేవుని పనిలో నీవు అన్యాయస్తుడిగా ఉండొద్దు. దేవుని పనిలో నమ్మకముగా చేయి. దేవుని కొరకు నువ్వు నమ్మకముగా, నువ్వు ఏదైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉండు. ఏది కోల్పోయినా కూడా దేవుడు మరలా నీకు చేస్తాడు. దేవుని కొరకు నీవు నిందలు అనుభవించిన, శ్రమలు అనుభవించిన, కష్టాలు వచ్చుకున్న, ఏది పోయినా, డబ్బు పోయినా, ఏది పోయినా భయపడకు. ఒక దినమున దేవుడు ఇస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మిన వారిని అన్యాయం చేసే దేవుడు కాదు. ఒక తండ్రి నవమాసాలు తల్లిదండ్రులు కష్టపడి బిడ్డలను ఎంత ప్రయోజనకరంగా చేయాలని వీరికి ఎన్నో శ్రమలు పడతారు, ఎన్నో బాధలు పడతారు, ఎన్నో కష్టాలు పడి తినలేని రాత్రులు గడుపుతారు, తిండి లేని రాత్రులు గడుపుతారు, ఎన్నో సమయాలు బిడ్డల కొరకు ఖర్చు పెడతారు. ఈ లోకంలో పుట్టిన బిడ్డల కొరకే నీవు అంత ప్రయాసపడి, అంత ఖర్చు పెట్టి, అన్ని వదులుకొని బిడ్డలను నీవు ప్రోక్షించి, పోషించి వారిని ప్రయోజనకు చేయాలని ఆలోచన ఉన్న నీవే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను పుట్టించాడు, సృష్టించాడు. ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగాడు. ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగిన దేవుడు. నిన్ను విడిచిపెట్టాలని అనుకుంటున్నావా? విడిచిపెట్టడు. నిన్ను అందరికన్నా ఆశీర్వదించే దేవుడు ఆయన. మనస్ఫూర్తిగా దేవుని కొరకు చేయి. ఏది చేసినా స్వచ్ఛమైన మనసుతో చేయి, సంపూర్ణమైన భక్తితో చేయి. నీ ఆరోగ్యం సహకరించకపోయినా, నీవు బలహీనుడవైనా దేవుడు నీ నోట మాట ఉంచుతాడు. దేవుడు నిన్ను శక్తితో నింపుతాడు. దేవుడు శక్తితో నింపి నీవు ఎక్కడ ఏ ప్రదేశంలో ఏ మాటలు చెప్పాలో,
ఏ వాక్యము చెప్పాలో దేన్ని బట్టి అనేక మంది ప్రజలు దేవుని వైపు తిరుగుతారు. దేవుడే నడిపించుకుంటాడు. మోషేని నడిపించుకోలేదా? మోషేకి నేను వెళ్ళలేను ప్రభువా అంటే అహరోనును సహాయకుడిగా పంపించాడు. నేను ఎలాగ వెళ్తాను, నాకు అంత జ్ఞానం లేదు ప్రభువా, నేనేమి మాట్లాడతాను ప్రభువా అని మోషే యెహోవాతో అడిగినప్పుడు నీకు సహాయకుడిగా నీ అన్నైన అహరోనును పంపిస్తున్నానని సహాయకుడిగా ఆయన్ని పంపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయాలి. పరిచర్యలో లోపం ఉండదు. పరిచర్యలో లోపం ఉండదు. ప్రార్థన చేసిన, పాటలు పాడిన, ఆరాధించిన, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసిన, చాపలు పరిచిన, కుర్చీలు తుడిసిన, ఏది చేసినప్పటికీ పరిచర్యలో లోపం ఉండదు. దేవుని కొరకు మాత్రము, దేవుణ్ణి అనేక మందికి పరిచయం చేయడానికి, అనేక మంది ప్రజలను ప్రభు వైపు తిరగడానికి మన ప్రయాస, మన పరుగు, ఈ బ్రతుకు, ఈ జీవము ఆయనది. జీవము ఆయనది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేస్తే, నీవు విజ్ఞాపన చేస్తే, నీ బంధువులు, నీవు ఎవరి కొరకైతే విజ్ఞాపన చేస్తున్నావు వారందరూ మార్చబడాలి. ఇదైనా మన తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకోండి. ప్రభు వైపు త్రిప్పే ప్రజలుగా ఉన్నామా, విశ్వాసులుగా ఉన్నామా? ప్రభు వైపు అనేక మంది ప్రజలను మనం త్రిప్పగలుగుతున్నామా? తీర్మానం చేసుకోండి. మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా. స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని, నే బ్రతుకు కాలము నీతోనే నడుచుకుంటిని. నీ బ్రతుకు కాలం అంతే ఆయన సేవ చేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు నడుచు కాలమంతయు, నీవు నడుచు కాలమంతయు ఆయన పరిచర్యలో నమ్మకంగా జీవిస్తున్నావు. అనేక మంది ప్రజలను ప్రభు వైపు తిప్పుతాను ప్రభువా. నా మాటలను బట్టి, నా క్రియలను బట్టి, నా ప్రవర్తనను బట్టి ఎవరును దేవునికి దూరం అయిపోవద్దు ప్రభువా. దేవుని సహవాసంలో ప్రభు యొద్దకు చేర్చడానికి నేను తీర్మానం తీసుకున్నాను ప్రభువా. నాకు శక్తి, బలము కొదువై ఉన్నదేమో నింపు ప్రభువా. తలాంతులు కొదువై ఉన్నదేమో నింపు ప్రభువా. నింపు ప్రభువా. నింపు ప్రభువా. నాకు ఆస్తులొద్దు ప్రభువా, నాకు అంతస్తులొద్దు ప్రభువా. అన్ని నీవే ఇచ్చే దేవుడవు. నాకు ఏది కావాలో నీవే ఇచ్చే దేవుడవు. దావీదు భక్తుడు అంటున్నాడు, నాకు ఎక్కువైపోతే నిన్ను వదిలిపెట్టేస్తానేమో, నాకు లేమి కలిగితే నేను నిన్ను స్తుతించలేమో, నేను నీ మీద ఆధారపడలేనేమో అని దావీదు భక్తుడు అంటున్నాడు. నాకు ఎంత కావాలో అంతే ఈ ప్రభువా అని ధైర్యముగా మాట్లాడు దేవునితో. నాకు ఎంత కావాలో అంతే ఈ ప్రభువా. ఎక్కువైపోతే నేను వదిలిపెట్టేస్తా, తక్కువైతే నాకు వాటి వల్ల, సమస్యలు, ఇబ్బందుల వల్ల నిన్ను స్తుతించలేనేమో ప్రభు. తీర్మానము చేసుకున్న ప్రియ సహోదరుడా, తీర్మానము చేసుకో ప్రభు. తీర్మానము చేసుకున్న ప్రియ కుమారుడా. మనుష్యులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు నీకు సహాయం చేయకపోవచ్చు, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఇది సత్యము, ఇది సత్యం. అనేక మంది కుటుంబాలను నీవు చూసినప్పుడు దీవించబడిన కుటుంబాలు ఉన్నాయి. అనేక మంది కుటుంబాలను నీవు చూసినప్పుడు ఆశీర్వదించబడిన కుటుంబాలు ఉన్నాయి. అనేకమైన కుటుంబాలను చూసినప్పుడు మేలుతో తృప్తిపరచబడిన కుటుంబాలు ఉన్నాయి. అవన్నీ దేవుడు దీవిస్తేనే. దేవుడు దీవించాడు. దేవుడు దీవించిన విధానాన్ని బట్టి వారు ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా ఉన్నారు. ఈ లైవ్లో, యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ రాఫర్ ఎవెల్ మినిస్ట్రీస్ని ఎవరైతే ఆదరిస్తున్నారో, దేవుడు నీకేది తక్కువ చేయడు. ఆయన సమస్తము సాధ్యం చేయగలిగే దేవుడు.
నీ విశ్వాసాన్ని బట్టే, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక అడుగు లోకము వైపు, ఒక అడుగు దేవుని వైపు వేస్తున్నాను. దేవుని వైపు వేస్తున్నాను. సరి చేసుకో. సక్రమమైన మార్గంలో నడువు. సత్యం ఆయనే, మార్గము ఆయనే, జీవమాయనే, జీవమాయనే. జీవాన్నిచ్చే దేవుణ్ణి నీవు వదిలిపెట్టేసి మార్గాన్ని చూపుతూ సత్యమును ప్రకటించి సత్యమును గ్రహించగలిగిన దేవుణ్ణి నీవు వదిలిపెట్టేసి, నా కుమారుడా, నా సహోదరి, లోకము వైపు చూడొద్దు. అన్ని సమకూర్చే దేవుడు ఆయనే, స్థిరపరచేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే, ఏమైనా చేయగలిగిన దేవుడు ఆయనే, నీ బ్రతుకులను మార్చగలిగిన దేవుడు ఆయనే. విశ్వాసంతో నమ్మకముగా ఓర్పు కలిగి ఉండు, ఓపిక కలిగి ఉండు. గొప్ప బహుమానం పొందబోతున్నావు, గొప్ప బహుమానం పొందబోతున్నావు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన దేవునికి వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించాలి. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మీరే నోటి పోరగా ఉండి గ్రంథంలోని అనేకమైన సత్యాలను బయలుపరిచావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రం. అనేక మంది వాక్యం ద్వారా ఆదరించబడాలి. అనేక మంది కుటుంబాలు విడుదల పొందుకోవాలి. దేవా వైపు త్రిప్పగలిగే అనేక మంది వ్యక్తులు నీ వైపు త్రిప్పగలిగే మమ్మల్ని ఇంకను బలపరచండి. అనేక మందిని ప్రభువునందుకు చేర్చి సహవాసంలో ఉండేటట్టుగా మీరు అనేక మందిని నడిపించడానికి మాకు ఇంకను శక్తిని, బలము దయచేయండి. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీరే అన్ని విషయాల్లో సహాయం చేయండి. అనేక మంది ప్రజలు తప్పిపోయే ప్రజలు, నశించిపోయే ప్రజల కొరకు మేము పరుగు పందెంలో పరిగెత్తడానికి మీరే కృప చూపించండి. వాక్యం ద్వారా అనేక మంది దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా మీరే కృప చూపించమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. ఇదేనా మన ప్రభు బలారాధన మనం కలిగి ఉన్నాం కనుక ప్రభు బలలో పాల్గొనేవారు, ప్రభు బలారాధన మనము కలిగి ఉన్నాం కనుక ప్రభు బలారాధనలో పాల్గొనేవారు, మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు సన్నిధానంలో ప్రతి మోకాళ్ళను వంగునట్లు, ఎవరైతే ఆయన సన్నిధానంలో మోకాళ్ళతో ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన వింటాడు. ఈ ప్రభు వలలో పాల్గొనేవారు ప్రార్థించండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూస్తే, నేను అప్పగించిన